హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. నేను పద్మా వంగపల్లి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ మీద రామరాజ్యం సేన చేసిన దాడి, అది కూడా రాముడి పేరుతో రామరాజ్యం కోసం చేసిన ఈ దాడి సంచలనంగా మారడమే కాదు, అనేక ప్రశ్నల్ని, సందేహాలను లేవనెత్తుతోంది. చిలుకూరు బాలాజీ ఆలయం అనే కంటే వీసా టెంపుల్ అంటే ఎక్కువ మందికి తెలుస్తుంది. అంతగా ఈ ఆలయానికి ప్రాచుర్యం ఉంది. ఈ ఆలయానికి ప్రధాన అర్చకులుగా ఉన్న సిఎస్ రంగరాజన్ ఇతర ఆలయ అర్చకుల కన్నా కొన్ని సందర్భాల్లో భిన్నంగా స్పందించడం వల్ల కూడా ప్రత్యేకత సంతరించుకున్నాడు. అలాగని అతనెప్పుడు మతాన్ని, దేవుళ్ళని విమర్శిస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా ఏమీ లేవు. అయినా కూడా రంగరాజన్ మీద ఎందుకు దాడి జరిగిందనేది ఇప్పుడు అంతటా వినిపిస్తున్న ప్రశ్న. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉన్న ఈ ఆలయం చాలా సాదాసీదాగా కనిపిస్తుంది. ఈ ఆలయ నిర్వాహకులకు, ప్రభుత్వానికి మధ్య ఒక వివాదం కూడా ఉంది. ఈ వివాదం కారణంగా కొంత ఇక్కడికొచ్చి దేవుణ్ణి మొక్కి ప్రదక్షిణలు చేస్తే వీసా వస్తుందనే నమ్మకం కారణంగా మరికొంత ఇతర ఆలయాల కన్నా భిన్నంగా ఈ టెంపుల్కి గుర్తింపు వచ్చింది. చుట్టుపక్కల ప్రాంతాలకు చిలుకూరు ఆలయమే ల్యాండ్ మార్క్గా కూడా మారింది. అంతేకాదు, హుండీ లేని టెంపుల్ కూడా ఇదే. ఈ దేవాలయంలో హుండీ లేదు. ఈ ఆలయాన్ని ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకోవడాన్ని ఈ ఆలయ నిర్వాహకులు గట్టిగా వ్యతిరేకించారు. అందుకోసం కోర్టుకు కూడా వెళ్లారు. ఆ కేసు గెలిచి ఈ ఆలయ నిర్వహణలో ప్రభుత్వ జోక్యం లేకుండా సుప్రీంకోర్టు నుండి మార్గదర్శకాలు తెచ్చుకొని కూడా ఆ ఆలయ నిర్వాహకులు వార్తల్లో నిలిచారు. ఆ ఆలయంలో హుండీని తీయించారు. ఈ ఆలయంలో వీఐపీలకు స్పెషల్ దర్శనాలు కూడా ఏమీ ఉండవు. ఆదాయము లేదు, స్పెషల్ దర్శనాలు లేవు. ఇలాంటి ఆలయ పూజారి మీద ఎందుకు దాడి జరిగింది? రాముడికి వ్యతిరేకంగా మాట్లాడితేనూ, మతానికి వ్యతిరేకంగా స్పందిస్తేనూ ఇలాంటి దాడులు జరగటం మనం చూస్తుంటాం. కానీ రంగరాజన్ రాముడికి వ్యతిరేకంగానూ, రామరాజ్యానికి వ్యతిరేకంగానూ మాట్లాడలేదు. అయినా కూడా ఎందుకు దాడి జరిగింది? రామరాజ్యం సేన ఎందుకు దాడి చేసింది? ఇప్పుడు అనేక ప్రశ్నలు, సందేహాలు అంతటా వినిపిస్తున్నాయి. ఈ ఆలయ అర్చకులుగా పనిచేస్తున్న రంగరాజన్ తన ఉన్నత ఉద్యోగాన్ని వదిలి అర్చక వృత్తిలోకి రావటం కూడా అనేక మంది భక్తులను, ముఖ్యంగా యువతను ఆకర్షించిన అంశం. గుళ్ళో అనేక సందర్భాల్లో అక్కడికొచ్చే యూత్కి ఆయన అనేక విషయాల మీద ప్రసంగాలు చేస్తుంటారు. అనేక ప్రముఖ కాలేజీలకు, యూనివర్సిటీలకు కూడా వెళ్లి గెస్ట్ లెక్చర్స్ ఇస్తుంటారు. మునివాహన సేవ లాంటివి చేసి వార్తల్లో నిలిచాడు. దావత్ వితౌట్ దారు లాంటి కార్యక్రమాలకు మద్దతును ఇచ్చారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో ఆర్గానిక్ వ్యవసాయం చేయించేందుకు ప్రయత్నించారు. అలాగని మతానికి అనుకూలంగా మాట్లాడిన వ్యక్తే కానీ వ్యతిరేకంగా ఆయన ఎప్పుడూ మాట్లాడిన సందర్భాలు లేవు. ఇలా అనేక కారణాలతో ఇతని మాటంటే చాలామంది యూత్కి గురి. అందుకు కూడా ఈయన టార్గెట్ అయ్యారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ నిర్వహణ దేవాదాయ శాఖ చేతుల్లో లేకుండా అర్చకుల కుటుంబ సభ్యుల చేతుల్లో ఉంది కాబట్టి టార్గెట్ చేశారా? రామరాజ్య స్థాపనకు ఆర్థికంగా మద్దతివ్వాలని రామరాజ్య సేన చేసిన డిమాండ్కి రంగరాజన్ అనుకూలంగా స్పందించినందుకే, వారి డిమాండ్లకు అంగీకారం తెలియచేయనందుకే భౌతికంగా దాడి చేశారనేది మాత్రం ఇప్పటి వరకు బయటకు వచ్చినటువంటి విషయం. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందినవాడనేది అందుబాటులో ఉన్న సమాచారం. ఇతను రామరాజ్యం పేరుతో ప్రైవేట్ సైన్యం నడిపిస్తుంటాడు. 10వ తరగతి చదువుకున్న యువకులను తన సైన్యంలోకి రిక్రూట్ చేస్తుంటాడు. ఇందుకోసం 20,000 జీతం కూడా ఉంటుందని ప్రచారం చేశాడు. ఈ ఆర్మీలో పనిచేసేవాళ్లు మేం ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికైనా వెనుకాడమని ప్రతిజ్ఞలు చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. చిలుకూరు ఆలయానికి ఎక్కువగా యువతనే వస్తుంటారు కాబట్టి ఇక్కడికి వచ్చే ఇక్ష్వాకు వంశస్థులను గుర్తించి ఆ సమాచారం తమకు తెలియచేయాలనేది కూడా వారి డిమాండ్. వీటన్నింటికీ రంగరాజన్ అంగీకరించలేదనేటువంటిది ఇంతవరకు అందినటువంటి సమాచారం. రంగరాజన్ మీద జరిగిన ఈ దాడిని ఖండించాల్సిందే. దాడికి పాల్పడిన వారి మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలనే డిమాండ్ కూడా చేయాల్సిందే. అయితే ఈ సందర్భంగా చెప్పాల్సిన మాట ఏంటంటే, ఈ ఒక్క దాడినే కాదు, దేవుడి పేరుతో, మతం పేరుతో ఎక్కడ, ఎప్పుడు, ఎవరి మీద ఎలాంటి దాడి జరిగినా ఖండించాల్సిందే. రాముడి రాజ్యం కోసం పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలు ఇలాగే పనిచేస్తాయని, రామరాజ్యం ఇలాగే ఉంటుందనే ఒక హెచ్చరిక కూడా కనిపిస్తోంది. ఇలాంటి ప్రైవేట్ ఆర్మీలు యువతను ఇలా రిక్రూట్ చేసుకుని చావడానికైనా, చంపడానికైనా సిద్ధమయ్యేలా వారికి ట్రైనింగ్ ఇస్తుంటే ఈ ట్రెండ్ ఎక్కడికి దారి తీస్తోందో అనే భయమూ కలుగుతోంది. పేరున్న ఒక ఆలయ అర్చకుడి మీదే ఈ రామరాజ్యం సేన దాడి చేయడానికి తెగబడింది అంటే ఇక ఇతరుల మీద ఎలా విరుచుకుపడుతుంది?
ఇలాంటి సంస్థలు ఏ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి? హిందూ మత సంస్థలు ఎలా స్పందిస్తాయి? రాముడి భక్తులు ఎలా స్పందిస్తారు? అర్చక సమాజం ఎలా స్పందిస్తుందో తెలియదు, కానీ ఈ దాడి మాత్రం భవిష్యత్తులో జరగబోయే దాడుల సంస్కృతికి ఒక సంకేతమని మాత్రం చెప్పక తప్పదు. దాడి చేసిన వ్యక్తుల మీద రంగరాజన్ కంప్లైంట్ ఇవ్వటం, వారిని అరెస్ట్ చేయడం, స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రంగరాజన్తో ఫోన్లో మాట్లాడడం, ప్రభుత్వ పెద్దలు వెళ్లి ఆయన్ని కలవటం, ప్రతిపక్ష నాయకులు కూడా వెళ్లి అతన్ని కలవటం జరుగుతోంది. రేపు ఎవరి మీద ఇలాంటి దాడులు జరిగినా ప్రభుత్వాలు ఇలాగే స్పందించాలి. ఇలాంటి సంస్థలను కట్టడి చేయాలి.